పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టయిరో పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టయిరో ఆ పూలట్ పెట్టు పిన్ని అక్కడ ఏం చేస్తున్నారు బోనాలు తీసి పక్కన పెట్టండి నువ్వేంటమ్మా అలా చూస్తున్నావు నన్ను ఏం లేదు తల్లి ఈ షో నుండి నిన్నే పక్కన పెట్టుంటే మాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా డాడీ నీకేదో ఫోన్ వస్తున్నట్టుంది. హలో అది రామ్ ప్రసాద్ తొందరగా రండయ్యా. ఆది రామ్ ప్రసాద్ ఎందుకు డాడీ ఇప్పుడు? పండగ కదమ్మా, పండగకి పూలు కావాలి కదా, వాళ్ళకంటే పెద్ద పూలు ఎవరు ఉంటారు? హలో ఇమానియా వర్ష ఎక్కడున్నారమ్మా? మీరు కూడా త్వరగా రండి. ఇమాన్యుల్ వర్ష ఎందుకమ్మా ఇప్పుడు? ఏం లేదమ్మా, మన బోనాల పండుగకి భజన పరులు కావాలన్నా కదా, వాళ్ళిద్దరిని పిలిస్తే సరిపోతుంది కదా. మీ అందరికి ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను, మీరందరూ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈరోజు. ఏంటి చెల్లి ఈ రోజున పాట పాడట్లేదా? ఈరోజు నేను ఖచ్చితంగా పాట పాడి తిడతాను, మీరు ధైర్యంగా ఉండే వాళ్ళు ఉండండి. ఏంటి అనగానే అందరూ వెళ్ళిపోయారు? చూసావా మమ్మీ నా పాటకి ఎంత దమ్ముందో? అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ చెవుడే తల్లి పెద్ద, నీ పాట కోసం కాదు. ఇన్ని రోజులు నేను ఏ పాట పాడినా సూపర్ సూపర్ అంటే ఏమో అనుకున్నాను. చెవుడా సరే గాని ఇంతకీ మా కనకవ్వ వచ్చింది. కనకవ్వ ఏం సంగతి, ఎట్లున్నావు, ఏం పాట పాడబోతున్నావు ఇలా మా కోసం? బోనాల పాట పాడతారా? గంటిపేట మైసమ్మది. జై మరి వేసావా? కత్తులు బల్లెం చేతబట్టి దుస్తుల తాళాలు మాలగట్టి, కత్తులు బల్లెం చేతబట్టి దుస్తుల తాళాలు మాలగట్టి, నువ్వు పెద్ద పూలి నెక్కి రావమ్మో గండిపేట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పూలి నెక్కి రావమ్మో గండిపేట గండి మైసమ్మ, నువ్వు పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేట గండి మైసమ్మ. ఈ రోజు ఈ బోనాల పండుగ స్పెషల్ లో నేను మా ఫ్యామిలీ మొత్తాన్ని చూపించడం, నిజంగా ఈ క్రెడిట్ మాత్రం ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీకి మాత్రమే చెందుతుంది. సో మా అందరి తరపు నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మా ఊరికి బోనాల పండుగ సందర్భంగా మా ఇంటికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాను. సో మా అందరికి లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండాల్సిందే. సో మీరందరూ అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయరు, కానీ అతిథి మర్యాద మాత్రం అస్సలే తప్పొద్దు. మా వాళ్ళు మస్తు హుషారుగా ఉంటారు కాబట్టి. సో లెట్స్ వెల్కమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు చాలా మంది వస్తారు కదా, ఏరి ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు. వాళ్ళతో పాటు వస్తే నా గ్లామర్ కొంచెం తగ్గుతుందని మళ్ళీ సైడ్ పెట్టా. వాళ్ళు రాకున్నా తగ్గింది కదా నీ గామరా. సర్లే, నన్ను అంతా అవమానించారు కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు పిలిచేస్తా. లెట్స్ వెల్కమ్ ది అదర్ టీమ్ మెంబర్స్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టయిరో. మమ్మల్ని అందరూ ఎందుకు పిలిచారు ఇంతకీ? సో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాలు పండగ సందర్భంగా మధుప్రియ ఊరికొచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎంటర్టైన్ చేయడానికి పిలిచారు. ఏమో మధుప్రియ, మొత్తానికి మీ ఊరు వచ్చాం. ఏంటి మీ ఊరు స్పెషల్ ఏంటి? మా ఊరు స్పెషల్ వాన పడకుండా పంటలు పండుతాయి, గేదెలు లేకుండా పాలు వస్తాయి. మీ స్పెషాలిటీ ఏంటి చెప్పండి? మా స్పెషాలిటీ కూడా అంతే, యాంకర్ ఉంటారు కానీ యాంకరింగ్ ఉండదు. కమెడియన్స్ ఉంటారు కానీ కామెడీ ఉండదు.
రష్మి గారు, మరి బోనాల జాతర అని శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. అవును. మరి మీదేంటి స్పెషల్? ఇంత స్పెషల్ గా రెడీ వచ్చా? అలా కాదు, ఏదైనా అప్పుడు ఒక సాంగ్ పాడావు కదా, అసలు ఆ సాంగ్ మళ్ళీ పాడొచ్చుగా. ఎందుకు ఏకాంతం వేళ ఊడింది ఊడింది ఊడింది. ఏం ఊడింది? వద్దులే, నువ్వు పాడొద్దులే. మీకు పొరపాటున చేసి ఎవరంజనో ఇచ్చామనుకో నేను ఏదో ఒకటి చేసేస్తాను. బాలకృష్ణ గారి మీద పొరపాటున చేసి. నరేష్, నువ్వు కనకవ్వని అప్పటి నుంచి ఏదో అడగాలనుకుంటున్నావు. ఏ నాయనమ్మా, నీకు ఫన్ కావాలంటే నన్ను అడుగు, నీకు కామెడీ కావాలంటే నన్ను అడుగు, నీకు డైపర్లు కావాలంటే నన్ను అడుగు. మా ఊరికి ఎలా వచ్చారు కాబట్టి ఇక్కడ ఏ కోరికని కోరినా నెరవేరుతుంది తెలుసా మీ అందరికి. అంత పెద్ద మాట అనకమ్మా నువ్వు. ప్రసాద్ అన్న తనకు లేని అడిగాడు అనుకో, మళ్ళీ ఇవ్వలేదని దేవతనే బ్లేమ్ చేసేస్తాను. ఇప్పుడు మీరందరూ వెళ్ళి కూర్చుంటే మిగతా వాళ్ళు కూడా పిలిచేద్దాం. ఇప్పుడు మా బోనాల జాతరలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మా బ్యూటిఫుల్ లేడీస్. లెట్స్ వెల్కమ్ దెం. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ బోనాల జాతర. ఏమైనా కానీ రష్మి, మేమందరం రావడంతో పండుగ వచ్చేసింది అంతే. మీరెందుకు లేచారు? అమ్మా కనక రా. అమ్మాయి తెలుసా, వర్ష, భాను వీళ్ళిద్దరు తెలుసా నీకు? ఎందుకు తెలియదు? మొన్న పత్తేరు వచ్చిండ్రు అందరూ. చూడడానికి పత్తేరే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళిద్దరు. నువ్వు ఇందాక అడిగావు కదా 2000 1000 పేమెంట్ ఆర్టిస్ట్ ఎవరని. అమ్మాయికి 2000, ఈ అమ్మాయికి 200 ఇచ్చి 2 పూట్ల భోజనం పెడితే చాలు. హలో, మేము వచ్చాకే అసలు ఇంత అందం ఇంత పండగ వచ్చినట్టుంది తెలుసా? వర్ష తెలుసు కదా, కామెడీ చేస్తుందా? ఆ కామెడీ కాదు, మధ్య మధ్యలో మాట్లాడడం, విసిగించడం, ఇలాంటి చిన్న చిన్న. ఏది ఏమైనా సరే స్టేజ్ మాత్రం చాలా నిండుగా ఉంది. స్టేజ్ నిండుగా ఉండడానికి మేమందరం అవసరం లేదండి, మీరు నవీన మీ ఇద్దరున్నా కూడా స్టేజ్ నిండుగానే ఉంటుంది. ఇదిగో ఈ అమ్మాయి తెలుసుగా. అయ్యో, ఎప్పుడో అప్పుడు చూసినా ఎండిపోయిన మిరపకాయలు ఉండే. అవ్వ ఎందుకే, మంచిగా ఉన్నా కదా నేను కూడా గట్లనే అంటావు. అలా అబద్ధాలు చెప్పు, మంచిగున్నావు నువ్వు. ఒక ఆలియా భట్, ఒక మహానటి సావిత్రి. ఆలియా లేడీస్ అందరూ ఈ రోజు బోనాల జాతరకి మేము మధుప్రియ గారి ఊరికొచ్చాము. కూర్చోండి, మీరు వెళ్ళట్టు ఎంటర్టైన్ చేస్తాం. సో ఈ రోజు మన బోనాల జాతరకి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు ఇంద్రజ గారు. ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు. మ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరికి వెల్కమ్ చెప్తున్నారు? సో మ్యామ్, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల జాతర స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మేమందరూ మధుప్రియ గారి ఊరికి వచ్చాము. మధుప్రియ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ ఉన్నారు. మరి ఇంకెందుకు వెయిటింగ్? సింగింగ్ సెషన్ తను చూసుకుంటది, హోస్టింగ్ నువ్వు చూసుకుంటావు, జడ్జ్మెంట్ ఏమో నేను చూసుకుంటా. ఆడియన్స్ ఏమో వేరే ఛానల్ చూసుకుంటారు. మీరిద్దరు చేసే వేరే ఛానల్కి వెళ్ళని వాళ్ళు మేము చేస్తే వెళ్ళర్లేండి. So let's begin the show.